హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 33. ఇక స్టోరీలోకి వెళ్తే అభి కోపంగా నిషాన్ వైపు చూస్తూ, రేయ్ ఇదంతా నీ వల్లే. ఇప్పుడు చూడు బావ 250 గుంజలు తీయమని చెప్పాడు. అన్ని తీస్తే నా కాళ్ళు ఉండాలా పోవాలా? నేను అసలే లంచ్ కూడా చేయలేదు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఏం చేసైనా ఈ పనిష్మెంట్ నుండి నన్ను నువ్వే తప్పించు, లేకపోతే ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటాను అని కోపంగా ఆయుష్కి వినిపించుకుంటూ చిన్నగా చెప్తుంది. ఏంటి తప్పించేది? అక్కడుంది పిల్లి కాదు పులి. పులి బోన్లోకి రావడమే మన చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుండి వెళ్ళడం పులి చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. అసలు ఇదంతా నీ వల్లనేనే. ఎవడే నిన్ను కాలేజ్కి వెళ్లకుండా కార్ దిగి నాతో గొడవపడమని చెప్పింది? ఇప్పుడు చూడు ఏమైందో. మంచి చెయ్యాలి అనుకున్న ప్రతిసారి రివర్స్లో నాకే ఇలా జరుగుతుంది. అంతా నా కర్మే, నా కర్మ. ఏంటి మీ డిస్కషన్? స్టార్ట్ చేయండి. మీకు 1 అవర్ మాత్రమే టైం అని టైం సెట్ చేసి తన పిఏకి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆయుష్ కాల్తో పిఏ అక్కడికి 2 మినిట్స్లో ప్రత్యక్షమవుతాడు. తను వచ్చాక వాళ్ళ పనిష్మెంట్ గురించి చెప్పి, సరిగ్గా కౌంట్ చెయ్యి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యిందో ఆ 500 నీతో తీయిస్తాను అని బేస్ వాయిస్తో చెప్పి చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. నిషాన్ అభి ఒకరినొకరు చంపేసేలాగా చూసుకుంటూ గుంజులు తీయడం స్టార్ట్ చేస్తారు. 50 తీయగానే ఇద్దరు మొహాలకు చెమట పట్టి హబ్బా హమ్మ అని మూలుగుతూ ఏదోలా ఒక 100 దాకా వస్తారు. నిషాన్ బాగానే ఉన్న 100 అవ్వగానే అభి నీరసంతో కింద పడుతూ లేస్తూ ఏడుస్తూ మధ్య మధ్యలో నిషాన్ని కొడుతూ ఏదోలా ఆయుష్ ఇచ్చిన పనిష్మెంట్ను ఇద్దరు 1:15 నిమిషాలకి కంప్లీట్ చేసి ఒంట్లో శక్తి లేనట్టు చెరో వైపు పడిపోతారు. ఆయుష్ వాళ్ళ కింద పడ్డ సౌండ్కి తల తిప్పి ఇద్దరు వైపు చూస్తూ, తన పియ్యేతో తన పర్సనల్ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంటుంది, ఇద్దరికి జ్యూస్ టిన్ ఇవ్వు అని చూపు తిప్పకుండానే చెప్తాడు. తన పిఏ ఆయుష్ చెప్పినట్టే చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇద్దరు ఆ జ్యూస్ను అలాగే పట్టుకొని తాగుతారు. అప్పుడు కానీ ఇద్దరికి ప్రాణం లేచిరాదు. నడుము దగ్గర నుండి అరికాలు వరకు మొత్తం లాగేస్తూ ఉంటే లేచే ఓపిక కూడా లేక జ్యూస్ తాగడం వల్ల కొంచెం శక్తి రావడంతో అలాగే లేచి కూర్చొని ఇద్దరు తమ అలుపు తీర్చుకుంటూ ఉండగా ఆయుష్కి లంచ్ తీసుకుని వస్తారు ఆషి అండ్ దియా. హాయ్ డాడ్ అంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ లోపలికి వస్తున్న దియాని చూసి అప్పటి వరకు సీరియస్గా ఉన్న ఆయుష్ మొహంలో చిరునవ్వు వచ్చి చేరుతుంది. తన టేబుల్ నుండి చైర్ను వెనక్కి నెట్టి దియాను ఎత్తుకొని, హాయ్ దియా, నువ్వేంటిలా, ఎవరితో వచ్చావంటూ దియా ఒక్కటే రాలేదు అని తెలిసి తనను ఎవరో తీసుకొచ్చారు అనుకుంటూ డోర్ వైపు చూస్తూ దియాను అదే క్వశ్చన్ అడుగుతాడు. మమ్మతో వచ్చాను డాడ్ అని చెప్తూ ఉండగానే డోర్ ఓపెన్ చేసి ఆయుష్ కోసం జూట్ బ్యాగ్లో లంచ్ తీసుకుని వస్తున్న ఆశి కింద కూర్చొని కాళ్ళు నొక్కుంటూ ఉన్న అభి అండ్ నిషాన్లని చూసి, అభి ఏమైంది అంటూ కంగారుగా లంచ్ బాక్స్ను టేబుల్ మీద పెట్టేస్తూ వాళ్ళ ముందు కూర్చొని ఇద్దరు మొహాల వైపు చూస్తూ అయోమయంగా అడుగుతుంది. దియా కూడా అప్పుడే వీళ్ళని చూడడంతో, నాన్న ఏమైంది అంటూ ఆయుష్ ఒళ్ళో నుండి దిగి నిషాన్ కాళ్ళ మీద కూర్చుంటూ అడుగుతుంది. ఆయుష్ని చూసిన హ్యాపీనెస్లో దియా నిషాన్ని గమనించదు. స్టార్టింగ్లో హబ్బా అని అరిచిన అరుపుకి దియా భయపడి ఏడవడంతో ఆయుష్ కోపంగా సీట్ నుండి లేచి నిషాన్ తల మీద చిన్నగా మొట్టి, ఈడియట్, తనేం వెయిట్ ఉంటుందని అలా అరిచావు అని దియాను ఎత్తుకుని ఏడు పాపిస్తూ, ఆషి లంచ్ సర్వ్ చెయ్యి, ఫీలింగ్ హంగ్రీ అంటూ దియాను ఎత్తుకుని అలాగే పర్సనల్ రూమ్లోకి వెళ్తాడు. ఆయుష్ వెళ్ళాక ఇద్దరు వైపు చూస్తూ, అసలేం జరిగింది? ఆఫీస్లో ఒకరు అండ్ కాలేజ్లో ఒకరు ఉండాలి, కానీ ఇలా ఇద్దరు ఇక్కడ, అది కూడా ఇలా మీ మొహాలు ఎందుకు ఇంత నీరసంగా ఉన్నాయి? ఆయుష్ గారు ఏమైనా అన్నారా అంటూ అడుగుతున్న ఆశని పట్టుకొని అక్క వా అని ఏడుస్తూ, అంత ఈ కొబ్బరి చుట్టు వల్లే అని నిషాన్ వైపు కోపంగా చూస్తూ చెప్తుంది. నో ఆషి, అంత ఈ చింపాంజీ వల్లే జరిగింది అంటూ జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు లేవడానికి కూడా ఓపిక లేదు అంటున్న నిషాన్ వైపు చూస్తూ, అయ్యో దీనికి మొదటి నుండి కొంచెం పిచ్చుంది, ఏమనుకోకు నిష్, ప్లీజ్ కొంచెం ఓపిక తెచ్చుకొని లోపలికి పదండి, లంచ్ ఎక్కువే తెచ్చాను, మేబీ మీకోసమే అయ్యుంటుంది అంటూ ఇద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళి ముగ్గురికి వడ్డించి దియాకి తినిపిస్తూ ఉంటుంది. లంచ్ అయ్యాక కాలేజ్కి వెళ్ళే ఓపిక లేక ఆషితో పాటు అభి మహల్కి వెళ్ళిపోతే నిషాన్ అక్కడే అలసటతో నిద్రపోతాడు. నిషాన్ వైపు ఓసారి చూసి ఫోర్ హెడ్ మీద కిస్ పెడుతూ ఆయుష్ పర్సనల్ రూమ్ డోర్ క్లోజ్ చేసి ముందుకు వెళ్ళి ల్యాపీ ముందు వర్క్ చేసుకుంటూ బిజీ అవుతాడు. ఆయుష్ గారు మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ కారులో కూర్చొనున్న ఆశ పక్కనున్న ఆయుష్ వైపు చూస్తూ అడుగుతుంది. చెప్పాను కదా ఆశి, సరదాగా అలా బయటికి వెళ్దామని, అందుకే వెళ్తున్నామంటూ మొబైల్లో మెయిల్స్ చెక్ చేస్తూ ఆన్సర్ ఇస్తాడు.
దియాను కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా, ఎందుకు వద్దు అన్నారు? తను నేను లేకుండా ఎక్కువసేపు ఉండలేదు ఆయుష్ గారు, నాకు బాగా అలవాటు అయిపోయింది. అమ్మ అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోగలరు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి తను రావడం నాకు ఇష్టం లేదు. అది చూసి దియా భయపడి ఫీవర్ తెచ్చుకున్నా తెచ్చుకుంటుంది, అందుకే నేను వద్దు అన్నాను. అంత భయపడే ప్లేస్ ఏంటి? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆషి, నాకు అలాంటివి చూడడం ఇష్టం. అండ్ దియా పుట్టాక అన్నీ వదిలేశాను, బట్ ఎందుకో ఇవాళ వెళ్ళాలనిపించింది, అందుకే అందరం వెళ్తున్నాం అంటూ కార్ స్టేడియంలోకి ఎంటర్ అవ్వడంతో విండో నుంచి చూస్తూ ఉంటాడు. వామ్మో, హైదరాబాద్ మొత్తం ఇవాళ ఇక్కడే ఉన్నట్టున్నారు అని క్రౌడ్ని చూసి అంటున్న ఆశని చూసి నవ్వుతూ, డోంట్ వరీ, మనకి పాసెస్ ఆల్రెడీ బుక్ అయ్యాయంటూ డోర్ ఓపెన్ చేసి అందరినీ తీసుకొని స్టేడియంలోకి ఎంటర్ అయ్యి వీళ్ళకి బుక్ చేసిన ప్లేసెస్లో అందరూ సెటిల్ అవుతారు. ఆయుష్, ఆషి అండ్ అభి, నిషాన్ అండ్ జోషిక, మోహిత్ అండ్ విక్రమ్ ఇలా యంగ్ పేర్స్ అందరూ తమ సీట్లలో కూర్చొని కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. కాంపిటీషన్ మొదలైన 15 నిమిషాల్లోనే తన ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని తన పంచెస్తో నేల కతుక్కునేలాగా చేసి, ఇక్కడ ఎవరు మగాడే లేడా, నాతో ఫైట్ చేసే మగాడే లేడా అని ఇంగ్లీష్లో అరుస్తూ ఉంటాడు ఒక అమెరికన్. 6.4 హైట్తో భారీ కాయంతో బాహుబలి మూవీలో రానాకి డబుల్ వెయిట్తో అండ్ అంతే పొడవుగా ఉన్న తన చుట్టిని పోనీ వేసుకొని వంటి నిండా టాటూస్ వేసుకొనున్న అతన్ని చూస్తేనే అక్కడున్న అందరికీ చెమట పడుతూ ఉంటే ఆ రింగ్లోకి వెళ్లే సాహసం ఎవరూ చెయ్యరు. ఏంటి ఎవరు వెళ్ళడం లేదు అని చుట్టూ చూస్తూ ఉన్న అభికి తన పక్కనే కూర్చొని చికెన్ శాండ్విచ్ విత్ కోక్తో ఆ కాంపిటీషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న నిష్ కనిపించడంతో తనకి ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది. ఇటుగా చూసిన తనని ఆయుష్ కాల్ మాట్లాడటం, ఆ క్రౌడ్లో కాల్ వినిపించక బయటకు వెళ్తూ కనిపిస్తాడు. ఆయుష్ని చూసి నవ్వుకుంటూ, అక్క ఇప్పుడే వస్తాను అని ఆ కాంపిటీషన్ స్పాన్సర్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళకి నిషాన్ని చూపెట్టి, హీఈస్ అ గ్రేట్ కిక్ బాక్సర్, మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు పెట్టిన అమౌంట్కి డబుల్ వస్తుంది అని వాళ్ళకి ఏదో చెప్పి ఏమీ తెలియనట్టు తన సీట్లో కూర్చుంటూ, నీకుందిరా నిష్ అని నవ్వుకుంటూ ఏమీ తెలియనట్టు తన చాక్లెట్ తింటూ ఉంటుంది. ఎంత పని చేశావే అభి, పాపం మా ఇన్నోసెంట్ మరిది. అభి ఎవరికి డౌట్ రాకుండా కాంపిటీషన్ అరేంజ్ చేసిన స్పాన్సర్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నిషాన్ను పెద్ద కిక్ బాక్సర్ అని బిల్డప్ ఇచ్చి ఏమీ తెలియనట్టు వచ్చి తన సీట్లో కూర్చొని పక్కనే కూర్చొని తన శాండ్విచ్ను ఎంజాయ్ చేస్తూ విక్రమ్తో మాట్లాడుతూ ఉన్న నిషాన్ని చూసి నవ్వుకుంటూ, అయిపోయావరా నిష్, లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు నువ్వు ఆ బాక్సర్ చేతులు తన్నులు తినడంతో పాటు అందరిలో నీ పరువు పోవడం ఖాయం. చెప్పా కదరా, నిన్ను ఈజీగా వదలను, రివెంజ్ తీర్చుకొని తీరుతాను అని నిషాన్ వైపు నవ్వుతూ చూస్తూ తన చాక్లెట్ తింటూ ఉంటుంది. రింగ్లో ఉన్న బాక్సర్, ఇక్కడ మగాళ్ళే లేరా అని గట్టిగా నవ్వడం చూసి స్పాన్సర్లో ఒక అతను పైకి లేచి, ఒకడున్నాడు, అతను ఒక్కసారి రింగ్లోకి ఎంటర్ అయితే నీకు ఓటమి తప్పదు. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు గమనించగలరు. స్పాన్సర్స్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నన్ను పడగొట్టేవాడు ఇక్కడున్నాడా, హౌ సిల్లీ అని నవ్వుతూ, హూ ఇస్ దట్ బాక్సర్ అంటూ కోపంగా అడుగుతాడు. ఆ స్పాన్సర్ చేతిలోకి మైక్ తీసుకొని, హలో ఆల్, ఏంటలా డల్ అయిపోయారు? నో వరీస్, ఇక్కడ మనందరినీ చీరప్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఒక గ్రేట్ పర్సన్ అండ్ హీఈస్ అ గ్రేట్ బాక్సర్ అంటూ క్లాప్స్ కొట్టగానే అందరూ కూడా యాహూ అంటూ అరుస్తూ ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఆయన నాకే కాదు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, అంతేకాకుండా ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్. తనను మనం ఇన్ని డేస్గా బిజినెస్ మ్యాన్ అని మాత్రమే అనుకున్నాం, బట్ ఇన్నాళ్ళుగా తెలిసిన మనకి ఆయనలో గొప్ప ఛాంపియన్ కూడా ఉన్నాడు అని గెస్ చేయలేకపోయాం. బట్ ఇప్పుడు దాన్ని మన అందరి ముందు ప్రూవ్ చేసుకోవడానికి అందరి ముందుకు వచ్చేస్తున్నాడు మిస్టర్ నిషాన్ అంటూ అనౌన్స్ చేయగానే ఆ స్టేడియం మొత్తం విజిల్స్ అండ్ క్లాప్స్తో మారు మోగుతుంది. రెనీష్, ఆ ఛాంపియన్ పేరు కూడా నీ పేరే అని మోహిత్ నవ్వుతూ చెప్పడంతో నిషాన్ కూడా నవ్వుతూ, హహా అవును బావా, ఇక్కడ బిజినెస్ చేస్తున్నవాడు బాక్సింగ్ ఛాంపియన్ కూడా అంటే ఎవరో తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నిషాన్ వైపు చూసిన అభి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని నవ్వు ఆపుకుంటూ, ఎగ్జైటింగ్గా ఉన్నావా, కాసేపు ఆగరా, ఎంత ఎగ్జైట్ అవుతావో నేను చూస్తా అని నవ్వుకుంటూ ఉంటుంది. మిస్టర్ నిషాన్ ప్లీజ్ కమ్ అంటూ ఆ స్టేడియం మొత్తం చీకటిగా చేసి నిష్ మీద ఫోకస్ లైట్ ఆన్ చేసి తనను లైవ్లో స్క్రీన్ మీద చూపిస్తూ, హియర్ అవర్ ఛాంపియన్ నిషాన్ వర్మ, బ్రదర్ ఆఫ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO ఆయుష్ వర్మ అని అనౌన్స్ చేయగానే నిషాన్తో పాటు మోహిత్, విక్రమ్ అండ్ ఆశి, జోషి అందరూ కూడా షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే అక్కడున్న కొంతమంది నిషాన్ను ఎత్తుకొని వెళ్ళి తనను బలవంతంగా రింగ్లోకి వదులుతారు. మోహిత్ అండ్ విక్రమ్
నీష్ నీష్ అని వెనకే వెళ్ళాలి అని చూసిన ఆ క్రౌడ్లో నిషాన్ వరకు వెళ్ళలేక వెంటనే ఆయుష్కి కాల్ చేస్తాడు విక్రమ్. కానీ ఆయుష్ మొబైల్ ఎంగేజ్ రావడంతో అసహనంగా కాంపిటీషన్ స్పాన్సర్స్ వైపు అడుగులు వేస్తాడు. స్టేడియం మొత్తం నిషాన్ నిషాన్ అంటూ ఆ రీసౌండ్ వినిపిస్తూ ఉంటే నిషాన్ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, హో గాడ్, ఏంటిది వీడు గార్జిల్లాలా ఉన్నాడు, వీడితో నేను బాక్సింగ్లో గెలవగలనా అనుకుంటూ ఆ రింగ్ నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటే ఆ ఆజానుబాహుడు, వీడికి పెద్ద క్యారెక్టర్ కాదు కాబట్టి మనం బంటి అని పిలుద్దాము. బంటి నిషాన్ను ఎత్తి గిరిగిరా తిప్పి 3 అడుగుల దూరంలో విసిరేయడంతో నిషాన్ మూటలాగా వెళ్ళి కింద పడి అమ్మా అని కడుపు పట్టుకుని కూర్చుంటాడు. బంటి అంతటితో ఆగకుండా నిషాన్ కాలర్ పట్టుకుని పైకి లేపి తన మొహం మీద ఆపకుండా పంచెస్ ఇవ్వడంతో పాటు కడుపులో కూడా పంచిచ్చి నిషాన్ నోట్లో నుండి రక్తం కారే వరకు కొట్టి వదులుతాడు. నిషాన్ అలా చూసి ఆశి కంగారు పడుతూ ఉంటే నిషాన్ బంటిలకు దూరం జరిపి రిఫర్ రౌండ్ 1 పూర్తయింది అని చెప్తాడు. నిషాన్ ఉన్న చోటే కూర్చొని ఉంటే ఎప్పుడు అక్కడికి వచ్చాడో నిషాన్ని చూశాడో కానీ ఆయుష్ రింగ్కి అటువైపు ఉన్న బంటి వైపు చిరుతలాంటి కళ్ళతో చూసి నిషాన్ నోటి నుండి కారుతున్న బ్లడ్ని క్లీన్ చేసి బంటి కొట్టిన తనకి దెబ్బ తగలకుండా మౌత్ గార్డ్తో పాటు ఇంకొన్ని నిష్కి సెట్ చేసి, నీ కాలేజ్ డేస్లో నువ్వు మీ యూనివర్సిటీ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ విన్ అయ్యావు, మర్చిపోయావా నీష్? నీ ఎదురుగా ఉన్న అపోనెంట్ నా ఎనిమి అనుకో, వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు, ఇప్పుడు వాడిని నువ్వేం చేస్తావో అది చెయ్యి, ముందు నీ మైండ్ను రిలాక్స్గా ఉంచు, చుట్టూ ఆ క్రౌడ్ విజిల్స్ క్లాప్స్ అంటే నీ పక్కనున్న నేను ఇవేమీ నీకు గుర్తు రాకూడదు, కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే చూడు, నువ్వు కొట్టే ప్రతి పంచుల వాడికి 2 క్షణాలు మొత్తం బ్లర్ అవ్వాలి, నీ పంచ్ పవర్ని మొత్తం నీ పిడికిల్లోకి తెచ్చుకో అంటూ నిషాన్కి వాటర్ బాటిల్ అందిస్తాడు. ఆయుష్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల లేక ఆయుష్ తన వెనకే ఉన్నాడన్న ధైర్యం వల్ల ఆర్ తన మాటల ప్రభావమో తెలియదు కానీ నిషాన్ ఆయుష్ వైపు చూస్తూ రింగ్ నుండి కిందకి దిగగానే అందరూ నిషాన్ ఓటమిని ఒప్పుకొని తప్పుకుంటున్నాడు అనుకున్నారు. కానీ నిషాన్ ఆయుష్ కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని తిరిగి రింగ్లోకి దూకి పక్కనున్న వాటర్ బాటిల్ను తల మీద పోసుకొని తలను అటు ఇటు విదిలించి తను వేసుకున్న షర్ట్ను తీసి తనకి దూరంగా ఉన్న అభి మీదకి గురి చూసి విసురుతాడు. వాటర్తో తడిచిన షర్ట్ ఫోర్స్గా వచ్చి తనను తాకడంతో ముందు భయపడ్డా ఆ తర్వాత షర్ట్ను చేత్తో పట్టుకొని నలిపేస్తూ నిషాన్ వైపు సీరియస్గా చూస్తూ సడన్గా నిషాన్ని చూసి నోరు వెళ్ళబెడుతుంది. కారణం నిషాన్ షర్ట్ వెనుక ఉన్న 6 ప్యాక్ బాడీ. వామ్మో, వీడేంటి ఇంత హాట్గా ఉన్నాడు అని చుట్టూ చూసిన అభికి అమ్మాయిలు రెప్ప కూడా వేయకుండా నిషాన్ రూపాన్ని మొబైల్లో రికార్డ్ చేయడం చూసి తల కొట్టుకొని నిషాన్ వైపు కోపంగా చూస్తుంది. నిషాన్ రింగ్ మిడిల్లో నిల్చుకొని తనను ఎప్పుడెప్పుడు కొట్టాలా అని చూస్తూ అటు ఇటు ఎగురుతూ బౌన్స్ అవుతూ ఉన్న బంటిని చూసి నవ్వుతూ బాక్సింగ్ గ్లౌజెస్ కూడా వద్దని బంటి ఎదురుగా నిల్చుకొని తనను కొట్టడానికి గాల్లోకి చేయి లేపిన బంటి చేతిని అలాగే వెనక్కి మడిచి ఒక్క పంచ్ ఇవ్వగానే బంటికి మొత్తం చీకటిగా మారిపోయి 2 క్షణాలు ఏమీ అర్థమవ్వదు. నిషాన్కి ఆ గ్యాప్ చాలు బంటిని పైకి లేపకుండా కొట్టడానికి. బంటి తేరుకునే లోపే తనను నేల మీద పడుకోబెట్టేసి మళ్ళీ పైకి లేవకుండా కొడతాడు. రిఫర్ బంటును చెక్ చేసి నిషాన్ను విన్నర్గా అనౌన్స్ చేయడంతో స్టేడియం మొత్తం నిషాన్ నిషాన్ అని అరుపు లాంటి కేకలతో మారు మ్రోగుతుంది. అది చూసిన అభి నిషాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటే నిషాన్ అభి వైపు చూసి ఎవరూ చూడకుండా కన్ను కొడతాడు. నిషాన్ అందరి వైపు చూస్తూ తనదైన స్టైల్లో నవ్వుతూ చేతులు ఊపుతూ విన్నింగ్ ట్రోఫీను ఆయుష్ చేతుల మీదుగా అందుకొని తనకే ఆ ట్రోఫీని డెడికేట్ చేస్తాడు. బాగుంది కదా, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిషాన్లో ఈ యాంగిల్ కూడా ఉంది అని. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.